తెలంగాణలో మాజీ డీజీపీ ఓంప్రకాష్ అనుమానాస్పద హత్య. దేశ ఐటీ రాజధాని నగరమైన బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓంప్రకాష్ అనుమానాస్పద హత్య సంచలనంగా మారింది. హెచ్ఆర్ఎస్ లేఅవుట్లోని ఆయన నివాసంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ హత్య ఆయన భార్య పల్లవిని ప్రధాన అనుమానితురాలుగా భావిస్తున్నారు. ఇటీవల పల్లవి తన భర్త ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసించడమే కాకుండా ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లో ఆ విషయాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన 2 రోజుల్లోనే ఓంప్రకాష్ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత పల్లవి ఓ మాజీ డీజీపీకి ఐ హావ్ ఫినిష్డ్ మాస్టర్ అని మెసేజ్ చేసి భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు వెల్లడైంది. ఎస్పీ అలోక్ మోహన్, నగర్ కమిషనర్ బి దయానంద్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులు దారుణ హత్యలో పాలు పంచిన పల్లవి, ఆమె కూతురు, కోడలను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. ఘటనా స్థలంలో పదునైన ఆయుధం కూడా కనుగొనబడింది. ఇది హత్యకు సంబంధించిన కీలక ఆధారంగా మారింది. ప్రకాష్ బీహార్ కు చెందిన 1981 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. అనేక జిల్లాలకు ఎస్పీగా, డీఐసీగా పనిచేసిన ఆయన 2017లో డీజీపీగా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఈ హత్య నేపథ్యంలో మరిన్ని వివరాలు తేలాల్సి ఉంది. పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.